కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యావు. సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు, ఫోన్స్ ఉంటాయి, స్క్రిప్టెడ్, ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలంతా కూడా. సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి? అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా, వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు, కానీ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళని షూట్కి, 6 o'clock మా ఫోన్లు తీసేసుకునేవారు. నైట్ 3-4 వరకు షూట్ అవుతూనే ఉండేది, మాకు ఫోన్ వచ్చేదే కాదు. అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అక్కడ జడ్జెస్ అయినా, యాంకర్ అయినా, కంటెస్టెంట్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ నోటి నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోటి నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు. ఇట్స్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సూపర్. సో నీ పాయింట్, నీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఓటింగ్ కోసం ఏం చెప్తావు? సో ఏం చెప్పను, అందరికీ నమస్కారం. మీరు నా గేమ్ చూస్తున్నారు, దమ్మున్న శ్రీజ అని అంటున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్లో కూడా ఇస్తూనే ఉంటుంది. హౌస్లోకి కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు. మీ కామనర్ నుంచి ఒకరు విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి. సో ఖచ్చితంగా నేను హౌస్లో ఉండాలి. అండ్ కామనర్గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఆదరించండి. అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను. ఫిజికల్ టాస్క్లో, ఆటల్లో, మాటల్లో ఎక్కడ కూడా తగ్గను.